ఎలా ఉందండి రెట్రో సినిమా? ఎలా ఉంది? యావరేజ్. సూర్య గారి యాక్టింగ్ ఎందుకు ఇలాంటి సబ్జెక్టులు చేస్తారో నాకేం అర్థం కావట్లా. బెటర్గా అంటే గంగువా బెటర్ అనిపించింది ఒరిజినల్గా చెప్పాలంటే. కానీ పర్లేదు, ఫ్యాన్స్ అయితే చూడొచ్చు అన్న. ఈ కాంబినేషన్కి మంచి హైప్ అయితే ఉంది. కార్తిక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ అంటే చాలా అంచనాలు ఉన్నాయి తమిళ వాళ్ళలో కానీ తెలుగు వాళ్ళలో కానీ. సో మరి ఆ డైరెక్టర్ గారు అది అందుకున్నారా లేదా? థియేటర్ తలుపులు తీస్తే బయటకు పారిపోదు నేనైతే అనుకున్నాను. అసలు లోపల పరిస్థితి ఏం బాగాలేదు. తమిళనాడు నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది మరి. అసలు నాకు తెలిసి రేపు నుంచి థియేటర్ ఎవరైనా వచ్చాడని ఒక డౌటే నాకు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ ఒకటో రెండో ఉన్నాయి కానీ ఫస్ట్ పార్ట్ ఒకటి బాగుంది అంతే. సంతోష్ నారాయణ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? కల్కిలో ఏం కొట్టాడో సేమ్ ఇక్కడ దింపేసాడు యాక్చువల్గా. ఓకే సినిమాలా చక్కగా తీసుకోవట్లేడా? సాంగ్స్ ఉన్నాయా ఏమన్నా? కంగువా బాగుందా ఇది బాగుందా? ఇది ఐటమ్ సాంగ్ ఉందంట కదా సినిమాలో. ఎవరిని పెట్టారు ఐటమ్ సాంగ్ లా? అస్సలు బాగాలేదా? సూర్య గారి నుంచి ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక ఎమోషనల్ సీన్ ఒకటి స్క్రిప్ట్ తీసుకున్నారు కానీ అది లాస్ట్ లో అర్థమవుతుంది. అదొక్కటి కొంచెం ఓకే అనిపించింది కానీ మిగతా అంతా స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చింది. ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉందా హీరోయిన్ సినిమాలో? సాంగ్ ఒకటి బాగుంటుంది. ఓకే డన్, థ్యాంక్ యూ. లో వర్క్స్ బ్యాక్గ్రౌండ్ కానీ లొకేషన్ కానీ అంత బాగా సినిమా అంతా ల్యాగ్ కళ్ళలోకి వస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది కూడా. ఇది ఎట్లా అంటే పాతకాలం నాకు సినిమా లాగా అనిపించింది కానీ అంత ఎక్కువ ఎవరికి. లవ్ స్టోరీ అన్నారు అంటే తన కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, అంటే తన లవ్ను పొందడానికి సూర్య ప్రయత్నిస్తూనే ఉంటాడు. బట్ లాస్ట్లో సక్సెస్ అయితే మధ్యలో సక్సెస్ అయితే అవుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. చాలా లాగ్ అయిపోయింది సినిమా. లాస్ట్కు ఒక 20 minutes చాలా బాగుంది సినిమాలో. లాస్ట్కు అందరు నవ్వుకుంటూ బయటకు వస్తారు ఎందుకంటే జోక్ బాగుంటుంది. అదొకటే బాగుంది. కంగువా బాగుంది సినిమా బాగుంది. ఏంటంటే 399 గన్స్ తుప్పు పట్టినవి ఒకటి మాత్రమే గన్ పనిచేస్తుంది అనేది అదొకటే జోక్ బాగుంటుంది. లాస్ట్లో అదొకటే ఏంటంటే 399 సీన్స్ బాగాలేదు, ఒక్క సీనే బాగుంది సినిమాలో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.